ఏది పడితే అది కూల్చడం కాదు. మరి ఇదే ఇల్లు చూసుకున్నట్లయితే మీ మున్సిపల్ అధికారులు వచ్చే మార్కింగ్ చేసి ఏదైతే రోడ్ ఎఫెక్ట్ ఉందో అంతమంది మీరు కూల్చిపోయి వాళ్ళు అదే రోజు రాత్రి ఈ పూర్తిగా కూల్చడానికి కారణం ఏంటి, దాంట్లో కూల్చడంలో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మరి స్థానిక పోలీసులు ఇందులో ఈ రాత్రి కూల్చిన వాళ్ళు ఎవరు అనేది వాళ్ళు వెతికి పట్టవలసిన అవసరం ఉంది. మరి ఎవరైతే ఇక్కడికి వచ్చి ఇది రాత్రికి రాత్రి కూడుస్తుందని చెప్పి వార్నింగ్ ఇచ్చారో వాళ్ళ ఇంటి ముందు వెళ్ళి మీరు ధర్నా చేయాల్సి వస్తుంది. వాళ్ళ ఇంట్లో మీరు వెళ్ళి మీరు వాళ్ళ ఇంట్లోనే ఉండి తినడం కానీ మీ వ్యాపారం చేసుకోవడం కానీ వాళ్ళ ఇంట్లో చేయవలసి ఉంటుంటుంది. వానికి సంబంధం లేని వ్యక్తులకి వాడు మున్సిపల్ ఆఫీసర్ కాదు, ఒక ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన స్థాయి ఏంటిది, ఈ ఇల్లు కూల్చడానికి ఆయనకున్న అర్హతలు ఏంటిది, అట్లాంటి వ్యక్తులు ఇక్కడ వచ్చి గుండాయిజం చేయడం ఏంటి. నా విషయంలో కూడా ఓల్డ్ శాఖ విషయంలో ఇదే వ్యక్తి అక్కడికి వచ్చి మరి దౌర్జన్యంగా 4 జేసీబీలు 20 ట్రాక్టర్లు పట్టుకొచ్చి ఒళ్ళశుగ థియేటర్ కూర్చిన సంగతి మన ప్రజలందరూ చూశారు. ఇలాంటి రౌడీలు ఇలాంటి గుండాలు ఈ ఊర్లో పడి లక్ష్మీనగర్లో పడి ఈ ఊరిని విధ్వంసం చేస్తూ ఉన్నారు. అరే హౌలెల్లారా, అభివృద్ధి అంటే విధ్వంసం చేయడం కాదు, ఒక న్యూ కన్స్ట్రక్షన్ చేస్తే అది అభివృద్ధి అవుతుంది. ఉన్నదాన్ని కూర్చడం కాదు. ఈ ఉన్న ఊరు పరిధే కిలోమీటర్ పరిధి. ఈ కిలోమీటర్ పరిధిలో ఉన్న 4 ఇళ్లను గొలగొట్టి నువ్వు చేసే అభివృద్ధి ఏముంటుంది అయ్యా బాబు? ఉన్నోళ్ళందరూ పక్క ఊర్లలో పక్క జిల్లాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరికి చేస్తావు ఈ అభివృద్ధి, ఎవరి మీద పెడతావు? 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినావు అంటున్నావు. నీకు ఇదే అభివృద్ధి అని అనుకుంటే వీళ్ళందరికీ నష్టపరిహారం కట్టించు. 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినోడివి నష్టపరిహారం కింద ఇంకో 200-300 కోట్లు తీసుకొచ్చి ప్రతి బాధితుడికి నష్టం చెల్లించు. అది చేయకుండా ఇదే చేయకుండా దొంగలాగా గుండాలాగా రౌడీల్లాగా ఒక అధికారులకు సంబంధం లేకుండా నిర్ణయాలకు సంబంధం లేకుండా ఎవడో వచ్చి ఇక్కడ కూర్చడం ఏంటంటే ఇది ఈ గోదావరి కన్నా ప్రజాస్వామ్యమా, ఇది ఈ దొంగల రాజ్యమా, ఏమి అర్థం కాకుంటున్నది. మరి ఇక్కడ వ్యవస్థలు, ఆ వ్యవస్థలు ఏం చేస్తున్నాయో, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో, మరి మున్సిపల్ వ్యవస్థ ఏం చేస్తుందో, మరి ఇక్కడ ఎంఆర్ఓ వ్యవస్థ ఏం చేస్తుందో, ఇలా అంటే ఈ గుండాయిజాన్ని ప్రేరేపిస్తున్నారా మీరు? వారికి సహాయ సహకారాలు అందించడానికి, ఈ ఊరిని సర్వనాశనం చేయడానికి ఈ గవర్నమెంట్ వ్యవస్థలు ఉన్నాయా? ఈ గవర్నమెంట్ వ్యవస్థలకి వాళ్ళందరికీ జీతాలు మేము మాకు వెళ్ళినా వెళ్ళకుండా వందలాది రకాల రూపాయలు మీరు వేస్తున్న ట్యాక్సెస్ అన్ని కడతా ఉన్నాము. ఇవాళ ప్రజలంటే ఎవరో కాదు, వాళ్ళు గుమస్తాలు కాదు, కూలీలు కాదు. ప్రజలంటే ఈ దేశ యాజమానులు. ఆ యాజమానులకు ఇష్టం లేని పనులు ఏదైనా కూడా మీరు చేయడానికి వీల్లేదు. ప్రజలకు వివరించకుండా నీ ఏ అభివృద్ధి కూడా నువ్వు చేయవలసిన అవసరం లేదు. ప్రజల అప్రూవల్ తీసుకొని మీరు చేయండి. నష్టపోయే వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు దాటుతుంది. వాళ్ళు రాగానే ఎన్టీపీసీ నుంచి గోదావరి కని దాకా వాళ్ళు కూల్చడం తప్ప ఇంకోటి చేసింది ఏం లేదు. మరి 100 కోట్ల రూపాయలు విధ్వంసం చేశారు. అది వారి యొక్క ఒక వ్యక్తిగత ఆస్తియే కాదు, ఈ దేశ సంపదను కూడా నాశనం చేసినట్టు. ఆ బిల్డింగ్ లో యూజ్ అయిన ఇసుక సహజ సంపద, దానికి వాడిన రాడు సహజ సంపద, దానికి కష్టపడ్డ కూలీలందరూ కూడా సహజ సంపద కిందికి వస్తుంది. భారతీయ సంపద మీద ప్రతి ప్రజకు హక్కు ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి ఈ దేశ సంపదను ఒక అభివృద్ధి పేరుతో విధ్వంసం చేస్తూ ఉంటే మేము చూసుకుంటూ ఉండలేము. ఇవాళ గోదావరి కానీ చైతన్యానికి గడ్డ అంటారు. మరి ఆ చైతన్యం అంతా ఎక్కడ పోయింది? మందుకో మార్పాలకు మరి ఇలాంటి వాటి ప్రలోభాలకి లొంగి ఎక్కడోడక్కడ నోరు మూసుకునే పరిస్థితి ఉన్నట్టుంది. మరి ఆ గుండెలకు భయపడ వాళ్ళు ఎరవేసే వాటికి భయపడి ఇలా ఎక్కడో అక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు. ఇవాళ లక్ష్మీనగర్ మార్కెట్లో చూసుకున్నట్లయితే ఒకప్పుడు మనకు పోల్స్ అనేటి కళలకు ఉండేటి. ఆ కళలకు ఉంటే బాగలేదు, ప్రమాదం జరుగుతుందని చెప్పి దాన్ని రోడ్డు మధ్యలో వేశారు. మరి ఇప్పుడు రోడ్డు మధ్యలో వచ్చిన పోల్ని ఇంకింత అభివృద్ధి అనుకుంటే మరి అండర్ గ్రౌండ్ వైరింగ్ చేయవలసింది పోయి మరి వాని ఇంట్లో వాని మూలల్లో వాని గోడకి వేసి వాళ్ళ ప్రాణాలు తీయడానికి, అంటే ఇవాళ ఈ ఊర్లో ప్రజలు బ్రతకడానికి అవకాశం లేకుండా వాళ్ళని ప్రాణాలు తీయడమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ పాలకుల్లో, ఇక్కడ పార్టీ లీడర్లలో కనపడతా ఉంది. ఇలాంటిది చాలా దుర్మార్గం. ఈ రుబాబు, ఈ బలుపుతనం ఎన్ని రోజులు నడవదు. అది కొద్ది రోజుల్లో మిమ్మల్ని ఉరికించి తరిమే రోజులు మరి రానున్న రోజులు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఈ బాధిత కుటుంబానికి 100కి 100% నష్టపరిహారం చెల్లించాలి. ఈయనతో పాటుగా ఇక్కడ ఎంతమంది షాప్స్ అయితే రిమూవ్ చేశారో వాళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్, కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. దానికోసం మరి మాలాంటి చైతన్యవంతులు అయితే ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. మీరు చెల్లించే వరకు ఎన్నో రకాల ఆందోళనలు మీరు చేపట్టవలసి ఉంటుంది. వాళ్ళ మున్సిపల్ ఆఫీసుని కూడా మేము ముట్టడి చేయవలసి ఉంటుంది. మున్సిపల్ అధికారులు ఎవరైనా కూడా మీరు ఎవడో చెప్తే చేయడం కాదు. మీకు ఒక జీవో ఉండి, మీకు ఒక తీర్మానం ఉండి, మీకు ఒక దాని మీద ఒక స్కెచ్, ఒక మాస్టర్ ప్లాన్ ఉంటే ఆ ప్లాన్ని ఫస్ట్ ప్రజలకు తీసుకురండి. ప్రజలకి
దాని మీద చైతన్యం కలిగించండి, ప్రజల ఆమోదంతో చేయండి. కానీ ఇప్పటిగా రాత్రికి రాత్రి చేస్తే మాత్రం ఊకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. జై న్యూ ఇండియా పార్టీ.